తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. నేటి కాలంలో ఎంత చిన్న ఆఫీసులైనా సరే ఏసీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదేవిధంగా ఇంట్లో కూడా ఏసీల వాడకం పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏసీలు లేకుండా చల్లదనాన్ని అందించే సరికొత్త డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ DCSను ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో సుమారు 30,000 ఎకరాల్లో నిర్మించబోతుంది. ఇప్పటికే ఈ విధానాన్ని కొత్తగా నిర్మిస్తున్న నగరాలు, మాల్స్లో అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ విజన్ 2047 పత్రంలో ప్రకటించిన ఈ వినూత్న విధానాన్ని ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో అమలు చేయనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో AICT, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్, లైఫ్ సైన్సెస్ హబ్ వంటి కీలక విభాగాలను అభివృద్ధి చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమలు చేయనున్న డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ DCS అనేది ఒక కేంద్రీకృత శీతలీకరణ విధానం. దీనిలో భాగంగా శుద్ధి చేసిన నీటిని 5 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరిచి పైపుల ద్వారా భవనాలకు సరఫరా చేస్తారు. ప్రతి భవనంలోని ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఈ చల్లని నీటిని ఉపయోగించి గదులను చల్లబరుస్తాయి. ఈ ప్రక్రియలో గదిలోని వేడి నీటిని తిరిగి శీతలీకరణ ఛాంబర్కు పంపిస్తారు. అక్కడ ఆ నీటిని మళ్ళీ చల్లబరిచి తిరిగి సరఫరా చేస్తారు. ఈ నిరంతర ప్రక్రియ ద్వారా సాధారణ ఏసీలతో పోలిస్తే 30% విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏసీలు వాడకుండా DCS ద్వారా విద్యుత్ ఆదా చేయడంతో పాటు పర్యావరణానికి మేలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.